హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇక సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏదో ఒక స్నాక్ ఐటెం అయితే తింటూనే ఉంటారు. అదేదైనా హెల్తీగా ఫ్రూట్స్ ఇంకేమన్నా ఇస్తామంటే అస్సలు తినరనమాట. ఇంకా వాళ్ళకి చాక్లెట్లు కానీ బయట ఏదైనా కొని తెచ్చింది మాత్రమే కావాలంటారు. ఇంకా బయట ప్రతిసారి కొనడం అంతా మంచిది కాదు కదా. మనం ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్త్కి మంచిది, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చిన తృప్తి వాళ్ళకే ఉంటుందన్నమాట. దీనికోసం అయితే ఈ విధంగా నేను ఇంట్లోనే చాక్లెట్స్ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా అయితే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని అయితే అలాగే పెట్టేసుకున్నాను. మన ఇష్టం, పౌడర్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, అదంతా మన ఇష్టం అనమాట. దీనికైతే డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, అలాగే వైట్ కాంపౌండ్ ఇలా మూడు అయితే తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. మీరు ఏ రెండు కలిపైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది క్వాంటిటీ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కింద ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని పైన మాత్రం ఒక బౌల్లో ఈ చాక్లెట్ మిక్స్ అంతా కూడా వేసేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా కరిగించుకోవాలన్నమాట. మనం ఇలా హీట్కి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఇదంతా కూడా ఈ విధంగా లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇక మన స్టవ్ కొంచెం ఎక్కడైనా ఉండల్లాగా అనిపించినా సరే ఇలా గట్టిగా మ్యాష్ చేస్తూ కలిపేసామంటే అవి ఏమన్నా ఉన్నా సరే కరిగిపోతాయి. కొంచెం థిక్గా అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ హాట్ వాటర్ మీద పెట్టేసి కలుపుకోండి. ఇలా ఫాస్ట్గా ఎక్కువ ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల ఏంటంటే చాక్లెట్ మంచి షైనింగ్ వస్తుందన్నమాట. మనకు చూడగానే చాలా బాగుంటుంది, బయట కొన్నలాగానే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాక్లెట్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మనం బయట కొన్నవి అంత హెల్తీ కాదు కాబట్టి మన చేతితోటి మనం ఇలా చేసుకున్నామంటే పిల్లలకి హెల్తీగా ఇవ్వచ్చు. ముందుగా అయితే ఇదిగోండి ఈ విధంగా కరిగించి చాక్లెట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ చాక్లెట్ మౌల్స్లో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా అందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది మన ఇష్టం అండి. మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాక్లెట్ మిక్స్లోనే కలిపేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలాంటి మౌల్స్ మీ దగ్గర లేకపోయినట్లయితే ఏదైనా ఒక ట్రేలో వేసేసుకొని ప్లేట్లో కానీ ట్రేలో కానీ వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అది మనం నైఫ్ తోటి కట్ చేసుకున్నా సరే సరిపోతుంది. ఇలా పిల్లలకి నచ్చేలాగా షేప్స్ చేసి ఇవ్వాలనుకుంటే ఇలాంటి మౌల్స్ అయితే అవసరం అవుతాయి అన్నమాట. ఇట్లా మనకు నచ్చిన మౌల్స్లో ఇట్లా వేసేసుకొని నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి వేసాను, కొన్ని వచ్చేసి ప్లెయిన్గా వేసాను అనమాట. ఇలా వేసి ఒక 5-10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అన్నం తక్కువ స్నాక్స్ ఎక్కువ కావాలంటారు. అందులో ఇంక చాక్లెట్స్ కానీ బయట ఏది తెచ్చినా సరే తింటారు. మనం బయట కొనే ప్యాకెట్ ఫుడ్ ఏది కూడా అంత హెల్త్కి మంచిది కాదండి. అందుకని చెప్పి ఇలా ఏదైనా సరే కొంచెం ఇంట్లోనే చేసుకుంటే ఏంటంటే మనం హైజీనిక్గా చేసుకోవచ్చు, పిల్లలకి కూడా హెల్త్కి కూడా మంచిది అనమాట. వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే మనకి కూడా కొంచెం మంచి ఫుడ్ పెట్టాము అనే హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చాక్లెట్స్ బయట కొన్న వాటికంటే కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇలా చేసుకొని మొత్తం కూడా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల మొత్తం కూడా వాళ్ళకి ఇస్తూనే ఉండొచ్చు అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే మనం ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసి చేసుకున్నామంటే రోజుకి ఒకటి ఇస్తే డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి కూడా తినిపించేసేయచ్చు అనమాట. అలాగే కాకుండా చాక్లెట్ కూడా మనం మంచి క్వాలిటీ చాక్లెట్ తీసుకుంటే గిన మనం రోజుకి ఒక చాక్లెట్ తీసుకోవడం హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు చాక్లెట్ అడగగానే జలుబు చేసిద్ది, దగ్గు వస్తుంది, అది మంచిది కాదు, షుగర్ ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటాం కదా. నిజమేనండి, ఇందులో కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కానీ కొంచెం మంచి కంపెనీ చాక్లెట్ తీసుకున్నామంటే గిన మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే మంచిదనమాట. ఇలా చాక్లెట్ తక్కువగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోండి, ఇంకా మంచిదనమాట. నేను అయితే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు యూజ్ చేస్తాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నట్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం పల్లీలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కంటే కూడా పల్లీల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట చాక్లెట్లో. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం నేను అలా కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాక్లెట్స్. మా పిల్లలు అయితే అస్సలు ఆగలేకపోతున్నారు అనమాట, అంత బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే షేప్స్ కాబట్టి మౌల్స్ ఏంటంటే మనకు రకరకాలుగా ఉంటాయి మోడల్స్ అనేవి. ఏది లేదనుకుంటే మనం ఒక ప్లేట్లో కానీ లేదంటే పల్చటి ట్రేలో కానీ అట్లా వేసుకున్నామంటే గిన
చాక్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ పిల్లలు అంతేనా? ఇంట్లో ఉన్న కాడ నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాగని అన్నం తినమంటే అస్సలు తినరండి. ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన బయట ఫుడ్డే కావాలంటారు. పద్దాక బయట కొనిలేం కదండి. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ఇంట్లోనే ట్రై చేసామన్నమాట. చాక్లెట్స్ అనేది చూడడానికి చూసారు కదా, బయట కొన్న చాక్లెట్ లాగానే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఒకసారి సేమ్ చాలా సింపుల్గా ఉంది కదా, ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. బయట కూడా ఉంటాయి. కొంచెం వింటర్లో అయితే బయట ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మరీ హీట్గా ఉంటుంది ఇంట్లో కూడా, సమ్మర్ కాబట్టి. సో కొంచెం మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మెల్ట్ అవ్వకపోయినా కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తాయి. పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు కదా, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అవి గట్టిగా ఉంటాయి. పిల్లలు ఈజీగా అంటే చేతులకి అట్లా అంటించుకోకుండా కూడా తింటారనమాట. మెల్ట్ అయిపోతే అంత బాగోదు కదా. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.